ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హే శ్వేత, ఇది నిజమేనా? ఇలా తలుచుకున్నానో లేదో అలా వచ్చేసావు. నీకు నిండు నూరేళ్ళు. రా. నువ్వు తలుచుకుంటే శ్వేత రాలేదు, మేం పిలిస్తే వచ్చింది. మీరు పిలిస్తే రావడం ఏంటి? శ్వేత, వీళ్ళేమంటున్నారు? అసలు వీళ్ళెందుకు పిలిచారు? నేను చెప్తాను బావా. నమస్కారం అండి. రేయ్, ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఆ రోజు ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? నీ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుందామని వస్తే నువ్వు మాత్రం నా కాలర్ పట్టుకున్నావేంటి బావా? బావా? ఎవడ్రా నీకు బావా? ఆ? అయినా నేను నీకు బావేంట్రా? నేను నీకు అన్నని. నువ్వు ప్రేమించిన అమ్మాయి మెడలో తాలి కట్టిన దాని మొగుణ్ణి. అంటే అన్నని. పిచ్చేమైనా పట్టిందా నీకు? నేను ఇష్టపడిన పింకి మెడలో నువ్వు తాలి కట్టి నన్ను పిచ్చోని చేసావు. మరి ఆ పిచ్చి ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా బావా. అంటే ఏమంటున్నావురా? ఇప్పుడు నా భార్య మెడలో నువ్వు తాలి కడతావా? నేను నీ అంత ఎదవని కాదు బావా. ఆల్రెడీ నీ చెల్లి మెడలో తాలి కట్టాను. రేయ్, నా చెల్లి మెడలో నువ్వు తాలి కట్టడం ఏంట్రా? పిచ్చి పిచ్చిగా ఉందా? నీ చెల్లి ఎదురుగానే ఉంది కదా బావా. నా కాలర్ పట్టుకునే బదులు తన మెడలో ఉన్న తాళి ఎవరు కట్టారో అడిగితే సరిపోతుంది కదా. అడుగు. శ్వేత, వీడింతలా మాట్లాడుతున్నా నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? మాట్లాడు శ్వేత, వీడికి అర్థమయ్యేలా చెప్పు. మాట్లాడు శ్వేత. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను బావా. చూడు. పింకీ, జీవన్కి మెంటలెక్కిపోతున్నట్టుంది. పాపం, కాఫీ ఇవ్వు, కొంచెం రిలాక్స్ అవుతాడేమో. శ్వేత, రా. అసలు ఏం జరుగుతుంది శ్వేత? ఆ రాజుగాడి తమ్ముడు నీ మెడలో తాలి కట్టడం ఏంటి? అసలు నీకు వాడికి పరిచయం కూడా లేదు కదా? పింకీకి నీకు పరిచయం ఉందా అన్నయ్య? లేదు కదా. అయినా నీకు పింకీకి పెళ్ళైంది కదా. పింకీ విషయంలో నువ్వు అలా చేశావనే కోపంతోనే గోపి నా మెడలో తాళి కట్టాడు. పింకీ విషయంలో మనం చేసిన తప్పుకి ఆ దేవుడు నాకిలా శిక్ష వేశాడు. అయినా ఇంత జరిగినా కూడా ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు శ్వేత? ఆ రాజు రూపలు నీతో చెప్పొద్దన్నారనయ్య. చెప్పొద్దన్నారా? అసలు ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది?
ఈ తాళిబొట్టు ఎవరు వేశారు? నేనే కట్టాను. అంటే ఇంతకాలం నువ్వు చేసిన పనులన్నీ ఆ రాజు రూపులు బెదిరించడం వల్లే చేసావన్నమాట. అవునన్నయ్య, కానీ ఈ విషయం బయట పెడితే వాళ్ళు గోపికి నాకు జరిగిన పెళ్లి వీడియో ఇంటర్నెట్లో పెడతానని బెదిరించారన్నయ్య. చూడు హారతి, అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. కాల్ కట్ చేస్తున్నాను అంటే ఏదో ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నానని అర్థం చేసుకోలేవా? నీకు నాకంటే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయేమో కానీ నాకు మాత్రం నీకంటే ఇంపార్టెంట్ వర్క్స్ ఏం లేవు జీవన్. ఐ నో హారతి, కానీ కొంచెం బిజీగా ఉన్నాను. తర్వాత కాల్ చేస్తాను. అర్జెంటుగా ఇప్పుడే నిన్ను కలవాలి జీవన్. దేనికి? దేనికంటావేంటి జీవన్? పెళ్లి చేసుకోవడానికి. మన గురించి అందరికీ తెలిసిపోయింది కదా, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు చెప్పు? చూడు హారతి, నీకు ఆల్రెడీ చెప్పాను నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ అవ్వగానే పెళ్లి చేసుకుంటాను అని. మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? నా బాధ నీకు గోలగా ఉందా జీవన్? హే, పెళ్లి లేదు గిల్లి లేదు, ఫోన్ పెట్టి ముందు. జీవన్, జీవన్ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. వీడి కోసం నేను ఎంత త్యాగం చేశానో, మాతృత్వాన్ని కూడా అపవిత్రం చేసుకున్నాను. వీడికి ఇలా కాదు, వీడికి వీడి స్టైల్లోనే బుద్ధి చెప్పాలి. శ్వేత, ఆ తాళి తీసి వాడు మొహాన్ కొడుదువురా. వాళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను. హారతి, నన్ను ఇరిటేట్ చేయదని చెప్పాను కదా. చెయ్యను జీవన్, నేను అక్కడికే వచ్చి తేల్చుకుంటాను. అస్సలు నీకు ఈ ఇంట్లోకి ఎంట్రీ ఉందా? నీకే ఎంట్రీ ఉన్నప్పుడు నాకుండదా జీవన్? నువ్వు గుమ్మంలో అడుగు పెడితే మెడ పట్టుకొని గెంటేస్తారు. ఇప్పుడు నీకు వీడియో పంపిస్తాను, చూడు జీవన్. ఆ వీడియో వాళ్ళకి చూపిస్తే ఎవరిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారో అప్పుడు చెప్పు. హలో హలో హారతి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.